తెలంగాణ రాజకీయం అంతా విలీనం చుట్టే తిరుగుతోంది. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనమవుతుందని బీజేపీ, లేదు బీజేపీలోనే గులాబీ పార్టీ విలీనమవుతుందని కాంగ్రెస్, ఇలా ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. 10 ఏళ్ళ అధికారంలో ఉండి 16 స్థితుల్లో గుండు సున్నాలాగా ఉండి అసలు పార్టీనే మూసుకునే దశలో బీజేపీలో విలీనమయ్యడానికి అన్ని చర్యలు అన్ని డిస్కషన్స్ అయిపోయినట్టు మాకు అందరికీ తెలుసు. మాకైతే బీఆర్ఎస్ పార్టీని చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. కాంగ్రెస్ పార్టీకి అవసరము. ఎందుకంటే ముఖ్యమంత్రులు కావాలని చెప్పి చాలామంది కలలు కంటున్నారు. ఎవరిది వాళ్ళు మాకు ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవాలి అని చెప్పి ఎవరిది వారు సొంతంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఏం చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీలను కొనుక్కోవాలి. నా సొంతంగా నా ఎంబడి ఒక 30-40 మంది ఎమ్మెల్యేలు ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి కావడానికి. ఆయన స్థానంలో 6,000 మైనస్ వచ్చింది. కేటీఆర్ స్థానంలో 6,000 మైనస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నాడు? 10 ఏళ్ళు ముఖ్యమంత్రి లాగా మొత్తం రాజ్యం వెళ్ళిన ఆయన యువరాజు. ఇవాళ హరీష్ రావు ఆయన 2,000 మెజార్టీ, మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర 60-70,000 మెజార్టీ. ఒక్క సీటు గెలవలేని పార్టీ అవసరమా మనకి? టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అవసరమా మనకి? ఇప్పుడు అందుకే బీఆర్ఎస్ గురించి మాట్లాడ అవసరమా? బీజేపీ బీఆర్ఎస్ మెర్జ్ అయిపోయింది కాబట్టి మన ఎన్నికల్లో డ్రాప్ అయినరు. డ్రాప్ కాకపోతే మేము 14 సీట్లు గెలిచేవాళ్ళం. కేసీఆర్ అనే వ్యక్తి పోయి ఢిల్లీలో కప్ప మంచిగా సమర్పించుకొని వచ్చినారు. ఢిల్లీలో ఎవరిని పట్టాలి? కాంగ్రెస్ పార్టీలు అంతా లాబీ ఫుల్ పుట్టుపోటా. ఢిల్లీ పోయి ఎవరితో మాట్లాడాలి, ఎవరికి ఏమి ఇవ్వాలో అన్నీ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఇచ్చిపుచ్చుకొని అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసు వరకు ఎక్కింది, కాళేశ్వరం కేసు అడ్రస్ లేకుండా పోయింది, డ్రగ్స్ కేసు బయటగా మాడతలేరు, ల్యాండ్ స్కామ్, శాండ్ స్కామ్, అన్ని ఏ స్కామ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతలేరు. ఎందుకంటే కేసీఆర్ గారు ఎవరికి ఏం అప్పచెప్పినారు, అక్కడి నుంచి ఏం ఒత్తిడి రావాలో ఒత్తిడి వచ్చింది. కాబట్టి అన్నీ అయిపోయినాయి, మాట ముచ్చట అయిపోయింది. ఇక చేరికలు మాత్రమే, కలుపుకుంటూ మాత్రమే ఉంది. ఇక